గురుగారు మనం నిద్రపోయినప్పుడు కొన్ని కలలు వస్తుంటాయి. ముఖ్యంగా మిడ్‌నైట్ అంటే రియల్‌గా అనిపిస్తూ ఉంటాయి. అంటే నిజంగా మనం ఏదో బయటికెళ్ళి కొన్ని పనులు చేస్తున్నట్టు, గాల్లో తేలుతున్నట్టు, సమ్ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నట్టు వస్తుంటాయి. అవి నిజంగా అంటే మన పెద్దలు కూడా కొంతమంది చెప్పినట్టు గుర్తు. మన ఆత్మలు మనం పడుకున్నప్పుడు లేచి వెళ్ళి కొన్ని కోరికలు తీర్చుకొనొస్తాయి. లైక్ ఇలా అంటుంటారు. అవి నిజంగా అవుతాయా? లేదంటే మన భ్రమ అంటారా? మానవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు పడుకున్నప్పుడు 3 రకాల అవస్థలుంటాయి. హ్మ్. అది జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలు 3 రకాలు. హ్మ్. జాగ్రత్త అవస్థ అనంటేనేమో మానవుడు నిద్రపోతాడు కానీ తన చుట్టూ ఏం జరిగినా అన్నీ తెలుస్తూ ఉంటాయి. పైపైన నిద్ర. అవును. తర్వాత స్వప్నావస్థ, హ్మ్. తను పడుకుంటాడు కానీ కంప్లీట్ డీప్ స్లీప్ కాదు, నార్మల్గా కాదు. అలాంటి సమయంలో తను పడుకున్న పక్కన ఏదైనా చిన్న అలికిడి వినబడ్డా, ఎవరైనా మాట్లాడుకుంటున్నా వెంటనే వింటూ ఉంటాడు కానీ నిద్రపోతూనే ఉంటాడు. హ్మ్. అది స్వప్నావస్థ. సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థ అనేది చాలా ఉత్తమమైనటువంటిది, నిద్రలో ప్రధానమైనటువంటి నిద్ర ఓకే. సుషుప్తావస్థ. ఈ సుషుప్తావస్థలో పక్కన అరిచి గోల పెట్టినా ఏం చేసినా డీప్ స్లీప్లో వెళ్ళిన వ్యక్తికి బయట బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సమయాల్లో వచ్చేటటువంటి కళలు ఏవైతే ఉంటాయో అవి సూక్ష్మమైన శరీరం. అంటే ఆ సమయంలో మన బయోలాజికల్ బాడీ రెస్ట్లో ఉంటుంది. మన సోల్ ఏదైతే ఉంటుందో ఆ సోలు చిన్న కాస్మిక్ బాడీగా తీసుకుంటుంది. మన సోల్ కాస్మిక్ బాడీని తీసుకొని చిన్నగా సూక్ష్మమైన శరీరం ద్వారా ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి అనంత లోకాలు, ఇంకా చాలా లోకాలు ఉంటాయి. ఆయా లోకల్లో ఉండేటటువంటి ఆత్మలతోని సూక్ష్మమైన శరీర రూపధారులతోని తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ లోకాల్లో జరిగినటువంటి సందర్భాలు, సంఘటనలు, ఆ లోకాల్లో ఉండేటటువంటి రిలేషన్స్, ఆ లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళతో ఏదైనా చర్యలు జరిగినప్పుడు అది శుభ చర్యలు అయితే బాగానే ఉంటుంది. ఒకవేళ అక్కడ అశుభ చర్యలు అంటే అక్కడ ప్రమాదాలు కానీ అక్కడ ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్లీ ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ బాడీ దాన్ని లాగేసుకుంటుంది వెంటనే. అప్పుడు ఆత్మ తిరిగి మళ్ళీ మన బాడీ లోపలికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, అంటే కాంతి వేగంలో లైట్నింగ్ ఎనర్జీ అంత వేగంగా తొందరగా మన బాడీ లోపలికి వచ్చేసి నిద్రలోంచి మనిషిని మేల్కొనేలా చేస్తుంది. దీన్ని కాస్మిక్ ట్రావెలింగ్ అంటారనమాట. ఓకే. ఇప్పుడు ఇలా మన బాడీ నుంచి ఆత్మ వెళ్ళినప్పుడు ఆ కళలు కూడా మన చుట్టూ డైలీ ఎవరైతే ఉన్నారో మన బంధువులు గాని, మన ఫ్రెండ్స్ గాని వాళ్ళు కూడా అక్కడ వస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ఆత్మలు కూడా వెళ్తాయా? వాళ్ళ ఆత్మలు కాదు, వాళ్ళ ఆలోచనలు. ఓకే. వాళ్ళ ఆలోచనలు. ఇందులో కొన్ని రకాలు ఉంటాయి. ఈ లోకంలో వాళ్ళతో మనకు ఉన్నటువంటి కొన్ని బంధాలు, కొన్ని అనుబంధాలు, కొన్ని రూపాలు అవి ఉంటాయి. అవి అంత గత జన్మ స్మృతులు. అంటే గత జన్మలో వాళ్ళకు మనకు ఏదో ఒక సంఘటన జరిగింది కాబట్టి ఈ జన్మలో మనం వాళ్ళకి రిలేషన్ అయి ఉన్నాం. ఆ జన్మలో కూడా వాళ్ళు అదే రూపంతో ఉండవచ్చు. కాబట్టి అలాంటి ఆ జన్మకు సంబంధించినటువంటి తాలూకా చిత్రాలు కావచ్చు, జ్ఞాపకాలు కావచ్చు, అవన్నీ కూడా మనకు మళ్ళీ విఘ్నీకృతం అంటే రొటేషన్ అవుతూ ఉంటాయి. ఆ జన్మలో గత జన్మ యొక్క స్మృతులు మన కలర్ రూపంలో కనబడుతూ ఉండొచ్చు. అట్లా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీన్ని ప్రత్యేకంగా చూసుకోవాలి అని అంటే కల్పనా గ్రంథం అంటూ ఒకటి ఉంటుంది. ఈ కల్పనా గ్రంథం ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ కళలకు సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు ఇలా ఆత్మ బయటికి వెళ్ళడం కాకుండా కొన్నిసార్లు మనం పడుకున్నప్పుడు కొన్ని భయంకరమైన కళలు వేసినప్పుడు మన బాడీ సహకరించదు లేవడానికి. ఈవెన్ చెయ్యి పైకి లేవడం కానీ, కళ్ళు తెరవలేకపోతాం. అంటే మీరు సైంటిఫిక్గా కాకుండా వేరే విధంగా ఏదైనా రీజన్ చెప్పాలంటే ఏం చెప్తారు? అది ఎందుకు అలా జరుగుతుంది అంటే? ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇప్పుడు ఒక్కటే సైంటిఫిక్గానే చెప్పాలి దీనికి. ఎందుకు? కంటికి కనబడినటువంటిది, అనుభవం చెందినటువంటిది ఏంటిది? అది ఆత్మనే కదా. సరే, మీరే అడిగారు కాబట్టి చెప్తున్నా. శంకరాచార్య స్వామి వారు చెప్పారు, ఆత్మాత్మం గిరిజామతి సహజరాత్ ప్రాణాత్ శరీరం గృహం. ఎన్నో మానవుడు నడుస్తున్నా, తింటున్నా, పడుకుంటున్నా, ఏ పని చేసినా ఏ విధమైనటువంటి బాహ్య స్పృహ ఉంటుందో దానికి కంప్లీట్ విరుద్ధంగా ఉండేటటువంటిదే ఈ యొక్క మాయ అని అంటాడు. అంటే మన కంటికి కనబడేటటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు, కనబడినంత మాత్రాన అది లేనట్టు కాదు అని శంకరాచార్య స్వామి వారు అద్వైతామృత లహరి దాంట్లో కావచ్చు, చిదానంద లహరిలో కావచ్చు, చాలా దాంట్లో స్వామి వారు చెప్పారు. అందులో విశేషించి
మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక ఘట్టం చెప్తా. ఎగ్జాంపుల్, మీరు ఒక మినిస్టర్ అనుకోండి, మీ ఇంటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. గన్మ్యాన్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు, ప్రైవేట్ ఆర్మీ, మీ ఇంటి చుట్టూ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మీకు 16వ నెంబర్లో ఏసీ వేసుకొని ఒక మెత్తటి పరుపు మీద ప్రశాంతంగా నిద్రపోతారు మీరు. ఆ నిద్ర గాఢమైన నిద్రలో వెళ్ళిపోయి డీప్ స్లీప్లో సుషుప్తావస్థలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక మీకు ఒక కల వచ్చింది. ఆ కళ ఎలా అంటే, ఎవరో ఒక అజ్ఞాతవాసి మిమ్మల్ని వెంబడిస్తున్నట్టు, మీరు పరిగెడుతున్నారు, వాడు మిమ్మల్ని కత్తి పట్టుకొని వస్తున్నాడు. సడన్గా మిమ్మల్ని ఒక కత్తితో పొడిచాడు. పొడిచాక మీరు సడన్గా నిద్రలోంచి లేచి, అప్పటి వరకు కళలో ఉన్నటువంటి వాళ్ళు మీరు, కానీ కళలో నిజం అని అనుకుంటూ వాడు పొడవగానే అమా అని ఒక్కసారి ఆ అరుపుకు నిద్రలోంచి లేస్తారు. మీరు లేచి ఒళ్ళంతా తడుముకొని ఎక్కడైతే పొడిచిన భాగం ఉందో ఆ పొడిచిన భాగాన్ని తడుముకుంటూ చూస్తారు. అర్థమైందా? తడుముకుంటూ చూసి ఒక 2 నిమిషాలకు కానీ ఇది కళ అనేటటువంటి స్థాయికి మీరు వస్తారు. వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఏదైనా కానీ బాహ్య ప్రపంచంలో, అంటే మీరు మెలకువతో ఉన్నప్పుడు ఏదైనా ఒక పదార్థం కానీ ఏదైనా ఒక సంఘటన కానీ మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టయితే మీరు కళలో కూడా దాన్ని అనుభవించాము అని అనుకోవడానికి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీరు ఒక ఇడ్లీ తిన్నారు, ఆ ఇడ్లీ ఇంతకుముందు టేస్ట్ చేశారు కాబట్టి కళలో మీరు ఇడ్లీ తింటున్నట్టుగా వచ్చిన ఆ టేస్ట్ మీరు ఫీల్ అయ్యామో అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగలేదే. ఇక్కడ ఎవరో అజ్ఞాతవాసి వచ్చి మిమ్మల్ని కత్తితో పొడిచాడు. మీరు ఇక్కడ నిద్రలో నుంచి లేచి ఎక్కడైతే పొడిచిన భాగం ఉందో ఆ భాగాన్ని మొత్తం తడుముకుంటూ చూసుకుంటున్నారు. ఆ సమయానికి పొడిచినప్పుడు ఎలాంటి పెయిన్ అయితే ఉంటుందో ఆ పెయిన్ మీరు అనుభవిస్తుంటారు ఇక్కడ. మరి నిజంగా అక్కడ పొడవలేదు కదా, పొడవకున్నా పొడిచినంత పెయిన్ మీ ఇక్కడ అనుభవిస్తుంటారు. అర్థమైందా? మీ బాడీ అంతా చెమటలతో నిండిపోతుంటుంది అంత ఏసీలో కూడా. దానికి కారణం ఏంటి అంటే, మీ సూక్ష్మయాన శరీరం అక్కడ క్రియ జరిగింది కానీ వేరే బాడీకి జరిగింది, కానీ ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మకు జరగడం వల్ల ఆ ఆత్మ ఇమీడియట్లీ ఈ జన్మలో ఆ ఆత్మతో ఈ బాడీ, ఈ కాస్మిక్ బాడీకి, ఈ బయోలాజికల్ బాడీకి ఆ కాస్మిక్ బాడీతో పని ఉంటుంది. కాబట్టి అక్కడ సూక్ష్మయాన శరీరంలో జాగృతావస్థలో ఉన్నటువంటి మన ఆత్మకు ఇంకొక ఏదైతే ఉందో దానికి అక్కడ చర్య జరిగినప్పుడు, అది పొడిచినప్పుడు ఈ బయోలాజికల్ బాడీకి అక్కడ ఉండే కాస్మిక్ బాడీకి కావాలి. కాబట్టి ఆ కాస్మిక్ బాడీకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఇమీడియట్లీ ఆ కాస్మిక్ బాడీని ఈ బయోలాజికల్ బాడీ లోపలికి లాగేసుకుంటుంది. దానివల్ల మీరు లేస్తారు, మీ బాడీకి ఏం కాదు, కానీ మీ కాస్మిక్ బాడీకి పొడిచిన అనుభవం ఉంది కదా, అది పొడవకున్నా మీకు పొడిచినట్టు పెయిన్ ఇస్తుంది. అర్థమైందా? పొడవకపోయినా పొడిచినట్టు పెయిన్ వస్తుంది. మరి మీరు అంతకుముందు ఎప్పుడైనా పొడిపించుకున్నారా? ఆ నొప్పి ఎలా ఉంటుందో మీకు తెలియదు. బట్ కళలో పొడిచాడు కాబట్టి ఇక్కడ మన బాడీ ఆ పెయిన్ని ఫీల్ అవుతుంది. దానికి కారణం కాస్మిక్, అంటే బయోలాజికల్ బాడీ లోపల ఉన్నటువంటి కాస్మిక్ బాడీది. అందుకే అది మనకు అనుభవపూర్వకంగా నొప్పి మనకు తెలుస్తుంది. అలానే ఆదిశంకరాచార్య స్వామి వారు ఏం చెప్తారు అంటే, మన కంటికి కనబడేటటువంటి జగత్ అంతా కూడా ఉన్ని లేనట్టు, లేని జగత్తు కూడా మనకు ఉన్నట్టు కనబడుతుంది. దానికి కారణం ఏంటి అని అంటే, 2 రకాల డైమెన్షన్స్, 2 రకాలు ఉంటాయి. కొన్ని ఈ బయోలాజికల్ బాడీకి కనబడతాయి, కొన్ని కాస్మిక్ బాడీకి కనబడతాయి. 2 ఉన్నాయి అని అర్థం చేసుకోండి. అదే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్తారు స్వామివారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా కళ్ళలోకి వచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, అవి నమ్మొచ్చా మనం? 100% తల్లి. ఇప్పుడు మీ యొక్క టెలిపతి సిగ్నల్స్, మీరు ఆ వంశీకులు, మీ నాయనమ్మనో మీ తాతనో, వాళ్ళకు మీకు బ్రతుకున్నప్పుడు ఏదో అటాచ్మెంట్ ఉన్నాయి, వాళ్ళు మీకు ఏదో చెప్పాలనుకొని చెప్పలేకపోయారు, వాళ్ళు ఏ లోకంలో ఉన్నా వాళ్ళు మిమ్మల్ని తలుచుకుంటున్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి టెలిపతి సిగ్నల్స్, ఆయా కాస్మిక్ ఎనర్జీస్ మీ యొక్క నిద్రావస్థలో, జాగృతావస్థలో ఉన్నప్పుడు మీ కాస్మిక్ బాడీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అవే మీకు ఆలోచనలుగా వస్తాయి.